హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బ్రదర్ అండ్ సిస్టర్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, మీకైతే ముందుగా చూపించాను కదా మా ట్రావెల్ది, అంటే పిత్రోగఢ టు పాతాళ భువనేశ్వర్ ఏ రూట్లో వెళ్తున్నాం అనేది. సో మేము పాతాళ భువనేశ్వర్ వెళ్ళాక మీకు చెప్పాను కదా అక్కడ విశేషణం ఏంటి అనేది మీకు చెప్తాను అనేసి. సో ఆ వీడియోని ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కానీ మీరు చూసే ముందు ప్లీజ్ మా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ముందుగా అయితే మనం కారు పైన పార్క్ చేసుకొని ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఆ 200 మీటర్స్ అలా నడుచుకొని వెళ్తే మనకి మందిర్ వచ్చేస్తుంది అన్నమాట, టెంపుల్ వచ్చేస్తుంది. ఆ టెంపుల్ అనమాట ఒక శివజీకి ఈ మందిరు, అంటే ఒక గుహ అనమాట. ఆ గుహ లోపలికి వెళ్ళాలి. ఆ గుహ లోపల ఏంటి విశేషణం అనేది ఎవరికి తెలియదు. అక్కడ ఉండే పురాణ మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు. వాళ్ళు మాకు చెప్తారనమాట. వాళ్ళు చెప్పేదే మేము మీకు చెప్తాము. గుహ లోపలికి వెళ్ళే ముందు మన మొబైల్ నెక్స్ట్ లోపలికి వెళ్ళడానికి ఛార్జెస్ ఎంత అనేసి ఉంటుంది. అవి మనం అంటే మొబైల్ బయట జమ చేసుకొని టికెట్ తీసుకొని గుహ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉత్తరాఖండ్ స్టేట్లో పిత్రోగఢ్ డిస్టిక్లో అండి, ఏ మందిర్కి వెళ్ళినా ఆ మందిర్లో కంపల్సరిగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట. కానీ అది చూడాలని మనం ఉత్సాహంగా వెళ్తాం చూడండి, అనిపిస్తుంది. అంటే కొంచెం రూట్లు అంటే ఇలా వెళ్ళడమా ఏంటని. కానీ అక్కడికి వెళ్తే కానీ మన రెండు కళ్ళు చాలా అండి చూడడానికి. అంత అద్భుతంగా, అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనసుకి ఏదో తెలియని ఆనందం అనమాట. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా మేము కూడా ఈ పాతాళ భువనేశ్వర్ వెళ్ళాక షాక్ అయిపోయాము. చాలా బాగుంది. స్టార్టింగ్లో భయం వేసింది, ఎలా అంటే ఆ గుహ లోపలికి ఎలా వెళ్తాము ఏంటి అనేది. కానీ ఎక్సలెంట్ ఫ్రెండ్స్, నిజంగా చూడగానే అనిపించింది శివజీకి దగ్గరుండి మనం చూసామేమో అంత ఫీలింగ్ వచ్చిందనమాట మాకు. ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే, మనం బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ ఈ 3 ప్లేసులకి వెళ్ళి ఎంత పుణ్యం వస్తుందో అన్న మాట ఎంత నిజమో, ఇక్కడికి ఒక్క ప్లేస్కి వెళ్తే చాలండి అంతే పుణ్యం వస్తుంది అనేది ఇక్కడ వీళ్ళ నమ్మకం. మాకు అది చెప్పారు. నిజంగా మాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ సాక్షాత్తు ఆ శివలింగం ఆ విధంగా ఆ లోపల అలా కనిపిస్తుంది అనమాట. బయట నుంచి గుహ లోపలికి వెళ్ళాలంటే 90 ఫీట్ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే 90 అడుగులు ఉంటుంది. కొండ మొత్తం కింద నుంచి పైకి హైట్ అనుకుంటే 160 మీటర్ ఉంటుంది. ఈ పాతాళ భువనేశ్వర్ చూడడానికి రావాలి అనుకుంటే వింటర్లో వస్తే చలి ఫ్రెండ్స్. ఎందుకంటే గృహ లోపల ఆక్సిజన్ చాలా తక్కువ. అంటే కొండ లోపల కదా దేవుడు అనేది, దానివల్ల మనకి ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. లోపల చాలా ఇబ్బంది. నెక్స్ట్ వర్షాకాలంలో అయితే వర్షం పడడం వల్ల కొండల మధ్యలో వెళ్ళడం ఇబ్బంది. ఎందుకంటే రోడ్లు కూడా చాలా చిన్నవి, మీకు ఆల్రెడీ ఆ రూట్ చూపించాను. అదే మన సమ్మర్లో వెళ్ళాం అనుకోండి బాగుంటుంది. గుహ లోపలికి వెళ్ళడానికి అవుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం వేడి అనేది ఉంటుంది కదా. సో మ్యాక్సిమం ఎవరైనా ఎక్కువగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం సమ్మర్ టైంలో వెళ్తారనమాట ఈ పాతాళ భువనేశ్వర్ని చూడడానికి. గుహ లోపలికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందే ఫ్రెండ్స్, ఎందుకంటే కూర్చొని ఒంగోని వెళ్ళాలి. స్ట్రైట్గా నిల్చొని వెళ్ళడానికి అవ్వదు. నెక్స్ట్ స్టెప్స్ కూడా అంతగా ఉండవు అనమాట, ఎందుకంటే అన్నీ రాయలు అనమాట. ఒక్కొక్క రాయి స్టెప్ కింద ఉంటాయి. కొన్ని రాయలు అయితే చాలా స్మూత్గా ఉంటాయి ఫ్రెండ్స్. కాలు ఏం కానీ అటు ఇటు అయిందంటే అంటే కొంచెం స్లిప్ అయినా అలా కిందకి వెళ్ళిపోతాము. అందుకే చాలా జాగ్రత్తగా మేమైతే వెళ్ళాము. ఎవరు వెళ్ళినా అంతే జాగ్రత్తగా వెళ్తారు. సైడ్ కూడా 2 చైన్లు పెడతారనమాట, ఆ చైన్లు పట్టుకొని వెళ్ళాలి. ఈ గృహలో శివుని యొక్క కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి. అంటే గుహ చాలా లోపల చాలా పెద్దది. అయితే ఆ ప్లేసెస్ అయితే గణేశుడి మానవతల, కాలి నాలుక, శివకేశవులు, శేష విగ్రహం, పారిజాత చెట్టు, శివలింగం, అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ విగ్రహాలు, హంస విగ్రహం, ఏనుగు కాళ్ళు, 8 రేకుల తామర నిర్మాణం అనగా బ్రహ్మకమలం, కలియుగ యొక్క శిల్పం. ఈ విధంగా శివజీకి సంబంధించిన కొన్ని ప్లేసెస్ ఆ గృహ లోపలే ఉన్నాయి. గృహ లోపల ఫొటోస్ వీడియోస్ తీయడం అవ్వదు కదా ఫ్రెండ్స్, అందుకని నేను ఒక చిన్న ఫోటో కొనుక్కొని మీకు చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పాతాళ భువనేశ్వర్ తాలూకా వీడియో, ఇంకా టెంపుల్ తాలూకా ప్రత్యేకత మొత్తం మీకు చూపించాను. అలాగే వాళ్ళు మాకు చెప్పే స్టోరీ అంతా కూడా మీకు చెప్పాను కూడా.
సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మొత్తం చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.